తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా 792 మంది వేద పండితులను నియమించడంపై మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం హర్షం వ్యక్తం చేసింది. మచిలీపట్నంలోని చిట్టి పిల్లరాయి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల్లో వేద పారాయణానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని గానపాటి బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ అన్నారు. కొత్తగా నియమితులైన పలువురు వేద పండితులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి కొల్లు రవీంద్ర తదితర కూటమి ప్రజా ప్రతినిధుల గోత్ర నామాలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పివి ఫణికుమార్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చోడవరపు లక్ష్మీ ప్రసన్నతో పాటు నూతనంగా నియమితులైన వేద పండితులు పాల్గొన్నారు. అత్యంత శుభకరమైన ఆనందకరమైన విషయం, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర హయ్యర్ వైదిక్ స్టడీస్ అనేటువంటి సంస్థ ద్వారా ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ, దీని ద్వారా ప్రస్తుతం ఈ 2026 సంవత్సరంలో 792 మంది వేద పండితుల్ని వేదపారాయణదారులుగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ నిన్ననే నోటిఫికేషన్ మొత్తం అన్నీ కూడా పూర్తయిపోయి నిన్న వాళ్ళందరికీ సెలక్షన్ లిస్ట్ బయటకు వచ్చింది. వీళ్ళందరికీ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి వీళ్ళందరికీ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి పూర్వం చాలా కాలంగా ఈ వేద పండితులకి ఉపాధి లేక కొంత ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 8వ సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు కఠోర నియమంతో ఈ వేద విద్యను అభ్యసించి 20 సంవత్సరములు వచ్చిన తర్వాత ఆ వేదాధ్యయనం పూర్తి చేసుకుని పరీక్షలు ఇచ్చి సర్టిఫికెట్ పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా మన ప్రాంతంలో 3400 మంది ఉద్యోగం లేక, అంటే మిగతా వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే వేరే ప్రయత్నాలు, అంటే ఒక సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకొక ఉద్యోగం ఉంటుంది. కానీ వేద పండితుడికి వేదం పూర్తి చేసిన వాళ్ళకి కేవలం ఒకటే ఒక ఆప్షను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహకారం. దాన్ని కూడా ఈ మధ్యకాలంలో 2017 సంవత్సరం తర్వాత ఎవరికి ఏ పోస్టులు ఇవ్వలేదు. దాదాపుగా 2000 సంవత్సరం తర్వాత 2 సార్లు రిక్రూట్ చేసుకుంటే ఈ 2 సార్లలో కూడా 50 మంది, 80 మంది, 100 మంది చొప్పున ఈ 25 సంవత్సరాల చరిత్రలో 200 మందికి కూడా సరైన అకామిడేషన్ కుదరలేదు, చేయలేదు. అంటే అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళకి అవకాశాలు కుదరలేదు, జరగలేదు. ఇది భారతదేశ వ్యాప్తంగా నేను చెప్తున్న విషయాలు. అటువంటిది ఈ సంవత్సరం మరి ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కంచి పరమాచార్య స్వామి వారు స్థాపించినటువంటి ఈ వ్యవస్థని మరలా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళా వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి అని కంచి స్వామి వారి యొక్క ఆదేశంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారు దీని మీద వెంటనే స్పందించి 2025 జూన్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు.